ఫ్రెండ్స్ చాలామందికి ఉంటుంది కొంటే ఫ్లాగ్షిప్ మొబైలే కొనాలి, హై అండ్ టాప్ మోడల్ టాప్ బ్రాండ్ది తీసుకుంటేనే మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ లేకపోతే కెమెరా అది ఇది ఏదో అంటారు. మొత్తానికి అందరు అవే కలలుగా అంటారు ఫ్లాగ్షిప్ మోడల్సే కొనాలి అని చెప్పేసి. ఎంత డబ్బులు పెట్టైనా కానీ ఇప్పుడు జమానా మారిపోయింది. ఎందుకంటే ఒక పీక్స్ వచ్చేసింది అన్నట్టు. ఇంకా మిడ్ రేంజ్ మొబైల్స్ కూడా మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. ఏదో కొన్ని డిఫరెన్సెస్ తోటి ఫ్లాగ్షిప్లను లాంచ్ చేస్తున్నారు కానీ మిడ్ రేంజ్ మొబైల్ కూడా ఈ మధ్య ఏం తక్కువ లేవు. ఇప్పుడు మన దగ్గర వచ్చింది కదా ఇది పోకో F7 నా దగ్గర 2 వేరియంట్స్, అంటే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ వేరియంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి ఇందులో లిమిటెడ్ ఎడిషన్. ఆల్రెడీ నేను ఇందులో ఒక పీస్ నేను 10 days నుంచి యూజ్ చేస్తున్నా. ఈరోజు మీకు కంప్లీట్ అన్బాక్సింగ్ చేసేసి డీటెయిల్గా దీని అంటే లుక్స్ ఎట్లా ఉన్నాయి, ఫీచర్స్, ఎందుకంటే ఇది చాలా రీజనబుల్ ప్రైస్ రేంజ్లో అండర్ 30Kలో స్టార్టింగ్ ప్రైస్లో మీకు జబర్దస్త్ పెద్ద బ్యాటరీ ఈ సెగ్మెంట్లో అన్నిట్లో పెద్ద బ్యాటరీ, మళ్ళీ మంచి పెద్ద డిస్ప్లే, మళ్ళీ సోనీ OIS ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న రియర్ కెమెరా విత్ సోనీ సెన్సర్, మంచి పర్ఫార్మెన్స్, ఇంకా గేమింగ్ కోసం అల్టిమేట్ ప్రాసెసర్ ఉంది. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్, ఖతర్నాక్ ప్రాసెసర్ మిడ్ రేంజ్ మొబైల్ కోసం. ఇంకా ఇందులో స్టోరేజ్ కూడా సూపర్ స్పెషల్, ఎందుకంటే UFS 4.1 ఈవెన్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా UFS 4.0 యూజ్ చేస్తున్నారు కదా స్టోరేజ్. దీంట్లో 4.1 ఉంది, అంటే 4.0కి 4.1కి 50% పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్. కాబట్టి మీకు దీని వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది దీని పర్ఫార్మెన్స్, అంటే ప్రైస్ తోటి కంపేర్ చేస్తే. అందుకే నేను చెప్పిన కదా ఇంకా ఫ్లాగ్షిప్ల కోసం ఉరుకులాడే అవసరం లేదు, మీరు మిడ్ రేంజ్ మొబైల్లో కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అయితే మీరు చూస్తారు కదా ఈ అన్బాక్సింగ్, చూసిన తర్వాత కంప్లీట్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. వీడియో మజా వస్తుంది, ఎందుకంటే నేను కెమెరా శాంపిల్స్, గేమింగ్ టెస్ట్ అవన్నీ పెడతా. ఎంత అయితే అంత షేర్ చేయండి, లైకులు కూడా కొట్టండి. ఎందుకంటే ఈ వీడియోకి ఎన్ని లైక్స్కి నా దగ్గర ఒకటి బ్రాండ్ న్యూ పోకో C71 మొబైల్ ఉంది. ఇది వన్ ఆఫ్ మన లక్కీ సబ్స్క్రైబర్కి కమెంట్స్ సెక్షన్లోంచి కమెంట్ పిక్ చేసి సెలెక్ట్ చేసి విన్నర్ని అనౌన్స్ చేస్తా. తర్వాత ఎన్ని లైక్స్కి చేస్తాననేది నేను తర్వాత వీడియోలో చెప్తా, కానీ మిస్ అవ్వకుండా ఉంటారు ఇలాంటి గిఫ్ట్లు అవి. అందుకే ఫస్ట్ లైక్ కొట్టేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే నా వీడియోస్ని నోటిఫికేషన్స్ అవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈరోజు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఈ ఫోన్ నేను 1 week 10 days నుంచి అంతా ఎక్కడెక్కడనో పట్టుకొని తిరిగిన. ఎందుకంటే కెమెరా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అవన్నీ షూట్ చేసి, ఇంకా చాలా అంటే మంచి డీటెయిల్డ్ వీడియో చేస్తున్నా, అందుకే మజా వస్తుంది. మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా పోకో F7 5G అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా ఫ్రెండ్స్. మన దగ్గర 2 వేరియంట్స్ ఉన్నాయి, 2 కూడా మీకు చూపిస్తా. 3వ కలర్ కూడా అవైలబుల్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇది బ్లాక్ బాక్స్ పైన పోకో F7 5G రాసేసి పోకో బ్రాండింగ్ ఉంది. 30,000 లోపు జబర్దస్త్ ఫోన్ అని చెప్పొచ్చు 2025 ఈ సెగ్మెంట్లో. 12 ఇంకా 512GB స్టోరేజ్ తోటి, స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ తోటి, జబర్దస్త్ ప్రాసెసర్, మళ్ళీ 6.83 inches పోలెడ్ డిస్ప్లే తోటి, 120Hz, 7550 పెద్ద సైజ్ అల్ట్రా లార్జ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ సోనీ AI డ్యువల్ కెమెరా, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, HDR10+, Xiaomi HyperOS 2.0 తోటి వస్తుంది. సైబర్ సిల్వర్ ఎడిషన్, ఇది లిమిటెడ్ ఎడిషన్ మన దగ్గర ఉంది. ఇంకో కలర్ కూడా మన దగ్గర ఉంది, ఫ్రాస్ట్ వైట్ అని చెప్పేసి. 2 చూపిస్తాను. ఈ కలర్ అయితే చాలా స్పెషల్ ఉంటుంది. ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్ వచ్చింది, సిమ్ ఎజెక్షన్ టూల్, ఒక డాక్యుమెంట్, ఇంకా ఒకటి రెగ్యులర్ పోకో తోటి వస్తుంది కదా అదే కేస్ డార్క్ గ్రే కలర్ది. ఇది మరీ సింపుల్ ఉంది, లిమిటెడ్ ఎడిషన్కి కొంచెం స్పెషల్ కేస్ ఇవ్వాల్సింది అసలు. యాక్చువల్గా దాని బ్యాక్ దాని కలర్ అది స్టైల్ అది చాలా బాగుంది, మీకు చూపిస్తాను కదా. Type-C to Type-A కేబుల్, ఒకటి 90 watts ఫాస్ట్ ఛార్జర్ వచ్చింది. ఇది 25 minutesలో మీకు అరౌండ్ 50% ఛార్జ్ అవుతుంది. ఇంకా మీకు రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది, మీకు 22.5 wattది, అంటే పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు వేరే మొబైల్స్ ఛార్జ్ చేయడానికి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే లిమిటెడ్ ఎడిషన్ పోకో F7 5G. జబర్దస్త్ ఉంది కదా డిజైన్, ఇంకా చేతిలో పట్టుకుంటే ఫీల్ అది. 222 grams వెయిట్ ఉండేసి, 6.83 inches పోలెడ్ డిస్ప్లే. ఇక్కడ పంచ్ హోల్ దాని ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ గ్రిల్, మొత్తం మెటల్ బాడీ, ఫ్రేమ్ అంతా మెటల్దే, బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం, అంటే యాంటీనా బ్యాండ్స్ ఉండేసి. పై సైడ్ ఇది IR బ్లాస్టర్ ఉంది కానీ బ్యాక్ సైడ్ ఉంది దీనికి. ఇది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, ఇంకా ఇక్కడ వాల్యూమ్ రాకర్ బటన్, ఇంకా పవర్ బటన్ కూడా చూడొచ్చు. బటన్స్ క్వాలిటీ అసలు నేను చెప్తున్నా కదా జబర్దస్త్, చేతిలో పట్టుకుంటే ఆ ఫీలే వేరే ఉంది. బాటంలో డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా ఈ సిమ్ ట్రే కూడా మీకు తీసి చూపించేస్తాను. డ్యువల్ 5G నానో సిమ్, 2 సిమ్స్ వేసుకోవచ్చు, కానీ మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోలేరు. ఆల్రెడీ ఈ మోడల్ మన దగ్గర 512GB ఉంది, మోర్ దాన్ ఇనఫ్
ఇనఫ్. అది కూడా స్పెషాలిటీ ఏంటంటే UFS 4.1 స్టోరేజ్ తోటి వస్తుంది. యాక్చువల్గా UFS 4 కంటే 4.1 50% ఫాస్టర్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు లిమిటెడ్ ఎడిషన్ది బ్యాడ్జింగ్, ఇంకా డ్యువల్ టోన్ ఉండేసి బ్లాక్ అండ్ మొత్తం మిర్రర్ ఫినిష్ ఉంది బాటమ్ సైడ్. ఇక్కడ డ్యువల్ రియర్ కెమెరా సెటప్, గ్రీన్ యాక్సెంట్ తోటి స్నాప్డ్రాగన్ లోగో, 50 మెగాపిక్సెల్ OIS కెమెరా, మెయిన్ కెమెరా, LED ఫ్లాష్, ఇంకా రెడ్ యాక్సెంట్స్ ఉండేసి అసలు ట్రాన్స్పరెంట్ కేస్ ఇవ్వాల్సింది వాళ్ళు. అయితే చూస్తాను నేను దీనికి ట్రాన్స్పరెంట్ కేస్ ఎక్కడన్నా దొరికితే అది వేసి కూడా ఎప్పుడన్నా వేరే వీడియోలో చూపిస్తాను. చేతిలో పట్టుకుంటే మాత్రం సూపర్ ప్రీమియం ఉంది, ఇంకా కంఫర్టబుల్గా ఉంది. అది పెద్ద బ్యాటరీ, అది 7550 mAh అంటే ఈజీగా ఒక టిపికల్ యూజర్కి 2.5-3 days వస్తుంది. గేమింగ్ మీరు ఇంటెన్స్ గేమింగ్ ఆడినా కానీ ఈజీగా 1.5 day వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఈ కలర్ వచ్చేసి ఫ్రాస్ట్ వైట్ కలర్, ఇంకో కలర్ కూడా ఉంది. ఇది యాక్చువల్గా 2 tones ఉన్నాయి అందులో, అంటే డయాగనల్ లైన్ ఉండేసి పైన ఒక షేడ్, అది వీడియోలో కనపడుతుందో లేదో, నేను డిఫరెంట్ యాంగిల్స్లో ట్రై చేసినా కానీ అది రియల్గా చూడడానికే కష్టంగా కనపడుతుంది, ఇంకా వీడియోలో డౌటే. మీరు చూడండి, పెద్ద స్క్రీన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ పోకో బ్రాండింగ్ ఉండేసి మిగతా అంతా సేమే, జస్ట్ కలర్ డిఫరెన్స్. కానీ లిమిటెడ్ ఎడిషన్ మాత్రం కిరాక్ ఉంది అది ఫోన్ చూడడానికి, లుక్స్ అవి జబర్దస్త్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది కేసు కూడా ఒకసారి వేసుకొని చూసుకోండి. నేను ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి, కెమెరా కూడా బాగుంది, నేను ఆల్రెడీ 1 week నుంచి వాడుతున్నా కదా, మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నా. కెమెరా శాంపుల్స్ తీసి కంప్లీట్ టెస్టింగ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్, ఇది పోకో F7 5G వచ్చేసి అండర్ 30,000 స్టార్టింగ్ ప్రైస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు 2025లో 7550 mAh అల్ట్రా లార్జ్ బ్యాటరీ ఉండేసి, అంత పెద్ద బ్యాటరీ ఉన్నా కంఫర్టబులే ఉంది. 222 grams ఉండేసి 7.9 mm థిక్నెస్ తోటి. ఇక్కడ దాని ఫ్రేమ్, మెటల్ ఫ్రేమ్ చూస్తున్నారు కదా, అన్ని యాంటీనా బ్యాండ్స్ ఉండేసి చాలా ప్రీమియం రిచ్ లుక్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే డిజైన్ లిమిటెడ్ ఎడిషన్ది సూపర్ ఉంది. అసలు ఫింగర్ ప్రింట్స్ కొన్ని ఇక్కడ మీరు చూడొచ్చు, కింద ఏరియాలో అట్లా పడతాయి, కానీ దీనికి ట్రాన్స్పరెంట్ కేస్ వేసుకుంటే బాగుంటుంది. కేసే కొంచెం అది TPU కేసు డార్క్ గ్రేది కాకుండా మంచిది ఇవ్వాల్సింది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇంకా డిస్ప్లే అంటే ఇక్కడ బెజల్స్ అవి చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి మీకు 6.83 inches HDR10+, ఇంకా డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇంటర్ఫేస్లో UIలో ఎలాంటి ల్యాగ్ లేదు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ కదా, స్నాప్డ్రాగన్ 8S Gen 4. యాక్చువల్గా స్నాప్డ్రాగన్ 8 Elite కంటే కొంచెం ఒక స్టెప్ కిందికి ఉంటుంది, కానీ ఈ ప్రైస్ రేంజ్లో మస్త్ పర్ఫార్మింగ్ పవర్ఫుల్ ఫోన్ అని చెప్పొచ్చు. అడ్రినో 825 GPU తోటి. UI అది కూడా చాలా స్మూత్ ఉంది. 120 Hz నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టేసిన, ఎందుకంటే ఒక వారం 10 రోజుల నుంచి వాడుతున్నా కదా. గేమింగ్కి కూడా వాడినా నేను, పెద్ద హీటింగ్ అది ఏం లేదు, ఎందుకంటే ఇందులో ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ ఉంది. 6000 square millimeters వేపర్ ఛాంబర్ ఉండేసి మీకు హీటింగ్ అంతా ఎడ్జెస్లో మెటల్ ఫ్రేమ్ ఉంది కదా, దానికే వెళ్తుంది. కొంచెం అంటే ఇట్లా వామ్గా అనిపిస్తుంది చాలా, హాఫ్ అన్ అవర్ అట్లా గేమింగ్ ఆడిన తర్వాత. వ్యూయింగ్ యాంగిల్స్ అవి కానివ్వండి అన్ని జబర్దస్త్ ఉన్నాయి. కలర్ యాక్యురసీ, ఇంకా సాచురేషన్ అది చూస్తున్నారు కదా, అసలు డీటెయిల్ కూడా అది 2772x1280 రెజల్యూషన్, ఇంకా 120 Hz డిస్ప్లే, టచ్ శాంప్లింగ్ రేట్ 480 Hz వచ్చేసి. ఇక్కడ క్విక్ సెట్టింగ్స్, ఇంకా స్టేటస్ ప్యానల్ అది చూడొచ్చు. బ్రైట్నెస్ నేను అరౌండ్ 80% పెట్టిన. ఇందులో మ్యాక్స్ పీక్ బ్రైట్నెస్ 3200 nits ఉంది. మీకు హై బ్రైట్నెస్ మోడ్లో 1800 nits, ఇంకా టిపికల్ బ్రైట్నెస్ 800 nits. మీకు వెట్ టచ్ 2.0 సపోర్ట్ కూడా ఉంది. అంటే మీకు ఒకవేళ తడి ఉన్నా మీ చేతులకి నీళ్లు అవి అంటినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు. ఇది ఇంకా IP68 ఇంకా IP69 వాటర్ రెసిస్టెంట్ కూడా. ఇంకా TUV 5 star సర్టిఫికేషన్ కూడా ఉంది డ్యూరబిలిటీ కోసము. ఇంకా ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అది చూడొచ్చు మీరు, అసలు ఎంత అక్యురేట్. ఇంకా డిస్ప్లే చాలా నచ్చింది. పోలెడ్ డిస్ప్లే అంటే మీకు కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి కింద పడ్డా చేసినా ఏం కాదు. ఇంకా ఇక్కడ స్టోరేజ్ 512 GBలో అరౌండ్ మీకు 448 GB ఫ్రీ స్పేస్ ఉంది, అంటే మోర్ దాన్ ఇనఫ్ ఇది. ఇంకా మీకు మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకునే అవసరం లేదు. ఇంకా మీకు 3 years OS అప్డేట్స్, ఇంకా 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. సెక్యూరిటీ ప్యాచ్ May 2025 ఉంది. ఇక్కడ చూడొచ్చు ఆండ్రాయిడ్ వర్షన్ 15 తోటి వస్తుంది. Xiaomi HyperOS 2.0. ఇంకా వేరే డీటెయిల్స్ అంటే ఇక్కడ ఇందులో ర్యామ్ వచ్చేసి LPDDR5X ర్యామ్ ఉంది. 12 GB ర్యామ్, అంటే 12+12 మీరు టర్బో ర్యామ్ అంటే వర్చువల్ మెమరీ కూడా యాడ్ చేసుకొని 24 GB ర్యామ్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఏంటిదంటే ఇందులో స్టోరేజ్ 512 GBది UFS 4.1 ఉంది. కాబట్టి నేను ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా, ఈవెన్ కొన్ని పెద్ద బ్రాండ్స్ ఫ్లాగ్షిప్ మొబైల్లో కూడా UFS 4.0 ఉంది. ఇందులో 4.1
4.1 ఉంది. దానికంటే ఇది 50% ఇంకా ఫాస్టర్ స్పీడ్స్ ఉంటాయి దీనివి 4.1వి. ఇంకా ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి. నేను P3 పెట్టిన, ఎందుకంటే ఎందుకో P3 పెట్టుకుంటే చాలా అక్యురేట్, ఇంకా కలర్ సాచురేషన్ అది, ఇంకా కలర్ రేంజ్, వైబ్రెన్స్ అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వీడియోస్కి, గేమింగ్కి, ఇంకా కెమెరాకి అన్నిటికీ సెట్ అయింది. అందుకే P3 పెట్టిన. రిఫ్రెష్ రేట్ నేను చెప్పిన కదా 10 రోజుల నుంచి వాడుతున్నా అని చెప్పేసి 120 హెర్ట్జే పెట్టేసిన. ఇంకా ఇక్కడ మీరు వేరే అన్ని సెట్టింగ్స్ అవి చూడొచ్చు. ఇందులో అన్ని ఆల్మోస్ట్ ప్రతి సెన్సర్ ఉంది. ఇందులో అన్ని సెన్సర్స్ ఉన్నాయి. ఇంకా ఫింగర్ ప్రింట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ది పర్ఫార్మెన్స్ అక్యురేట్ ఉంది. ఫేస్ అన్లాక్. బ్యాటరీ అంటే పెద్ద బ్యాటరీ 7550 mAhది. ఒక 25 మినిట్స్లో 50% ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా గంట లోపే మీరు ఫుల్ ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. రివర్స్ మీరు పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. 22.5 వాట్ పవర్ బ్యాంక్ లాగా. ఇంకా UI ఇంటర్ఫేస్ అది నాకు అసలు ఒక్కసారి కూడా ల్యాగ్ ఏంటి, అసలు అల్ట్రా స్మూత్ అనిపించింది. ఇంకా డిస్ప్లే రెజల్యూషన్, కలర్స్, కాంట్రాస్ట్, టెక్స్ట్, షార్ప్నెస్, ఎవ్రీథింగ్. ఇంకా టచ్ శాంప్లింగ్ రేట్ 480 హెర్ట్జ్ ఉంది కాబట్టి గేమింగ్కి కూడా బాగుంటుంది. 94.23% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. ఒకసారి కెమెరా యాప్ కూడా చూసేసుకోండి. కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. ఇందులో వచ్చేసి మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. IMX882 సోనీ సెన్సర్ ఉండేసి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. AI పవర్డ్ ఇమేజింగ్ లాంటి ఫీచర్స్ అంటే AI ఎన్హాన్స్మెంట్, AI మీకు ఎరేజ్ ప్రో, ఇంకా AI రిఫ్లెక్షన్ రిమూవర్, ఇలాంటివి కూడా అన్నీ ఉన్నాయి మీకు ఎడిటింగ్ అప్పుడు. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. ఈవెన్ మీరు రాలో కూడా 12.5 మెగాపిక్సెల్ రాలో కూడా షూట్ చేయొచ్చు. నేను ప్రో మోడ్ రానే పెట్టిన, ఎందుకంటే కొన్ని అన్నీ నేను ఇప్పుడు శాంపిల్స్ షూట్ చేసినాయి రా ప్లస్ JPEGలో సేవ్ అవుతాయి కదా. నార్మల్ మోడ్లో మీరు JPEG HEIFలో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ 2 ఫోకల్ లెంత్లు మీరు సెట్ చేసుకోవచ్చు. 26mm బెటర్ ఉంది. ఇంకో ఫోకల్ లెంత్ అంటే అది డిజిటల్లీ క్రాప్ అవుతుంది. క్వాలిటీ హై పెట్టేసిన. ఇంకా అన్ని మీకు పిక్చర్ క్వాలిటీ అదంతా ఎక్సలెంట్ ఉంది. నేను మీకు చూపిస్తాను. కొంచెం అంటే ఫిలిం టైప్ అనలాగ్ లుక్ వచ్చింది ఎందుకో పిక్చర్స్లో. వీడియోలో మీరు H264, 265 HEVC కోడెక్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా HDR10+లో షూట్ చేయొచ్చు. ఆటో ఫ్రేమ్ రేట్ నేను అస్సలు యూజ్ చేయను. ఇంకా ఇవన్నీ మీకు డిస్ప్లే పారామీటర్స్లోకి వెళ్తే ఫోకస్ స్పీకింగ్ ఉంది, హిస్టోగ్రామ్, ఎక్స్పోజర్ వెరిఫికేషన్ అన్నీ ఉన్నాయి. వీడియో క్వాలిటీ అంతా నాకు అంటే సాటిస్ఫై అవ్వలేదు, కానీ పిక్చర్స్, ఫొటోస్ మాత్రం జబర్దస్త్ ఉంది. వీడియో ఇంకా నేను చెప్పడం ఎందుకు, లాస్ట్లో మీకు వీడియో క్లిప్స్ అవి పెడతాను కదా, అవి కూడా చూసుకోండి. అట్లనే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అది కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇది మెయిన్ గేమర్స్ కోసం. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 4 అంటే మీకు గేమింగ్ Adreno 825 తోటి ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి అల్టిమేట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు ఇది పోర్ట్రేట్ మోడ్లో కూడా బాగుంది. కటింగ్ అది, బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఫిల్టర్స్ అంటే మీకు బ్యూటీ ఫిల్టర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా బ్లాక్ అండ్ వైట్, ఒరిజినల్, ఇట్లా ఇంకా ఎన్హాన్స్డ్ ఫోటో మోడ్ అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. నేను నార్మల్గా ప్రోలో రా పెట్టుకొని షూట్ చేసిన అన్ని ఫోటో శాంపిల్స్. అంటే రా ప్లస్ JPEG కూడా సేవ్ అవుతుంది ఇమీడియట్ మీరు షేర్ చేసుకోవడానికి. ల్యాగ్ అయితే 0 ల్యాగ్ అని చెప్పొచ్చు. కొన్ని అంటే పోర్ట్రేట్స్ కూడా తీసినా మంచి అనిపించింది నాకు, బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ అది. వీడియో కూడా 4K 60 మీకు రియర్ కెమెరా షూట్ చేస్తుంది, కానీ ఫ్రంట్ కెమెరా మాత్రం 1080 60 షూట్ చేస్తుంది. ఫ్రంట్ కూడా అట్లీస్ట్ 4K 30 ఇస్తే బాగుండేది. ఇక్కడ చూడొచ్చు గ్యాలరీలో మీరు అన్ని పిక్చర్స్. నేను అన్ని రా షూట్ చేసిన, ఒక JPEG అట్లా సేవ్ అవుతుంది. ఇవే పిక్చర్స్ నేను లాస్ట్లో పెడతా చూసుకోండి. మామూలుగా ఒక నార్మల్ యూజర్కి అసలు ఇంతకంటే బెటర్ కెమెరా అవసరమే లేదు. మీకు వీడియో కూడా యూజబుల్ వీడియో వస్తుంది. ఇంకా మనం ప్రో కెమెరాస్ చూసి అట్లా అనిపిస్తుంది, కానీ వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇప్పుడు యూట్యూబ్ వీడియో ప్లే చేసేసి దాని స్టీరియో స్పీకర్స్ది సౌండ్, ఇంకా డిస్ప్లే క్వాలిటీ అవన్నీ వినిపిస్తాను. ఒకసారి చూసుకోండి మీకు ఎలా అనిపించింది ఇది పోకో F7ది పర్ఫార్మెన్స్. మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మెయిన్ ఈ లిమిటెడ్ ఎడిషన్ లుక్ ఎట్లా అనిపించింది అది చెప్పండి మీరు. ఇప్పుడు ఇది వీడియో ప్లే చేస్తాను, అది చూడండి ఒకసారి.
విన్నారు కదా ఫ్రెండ్స్, డ్యువల్ స్టీరియో స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ అంతా అంటే మరీ లౌడ్ ఏం లేదు కానీ బాగుంది. అది 90% వాల్యూమ్ వెళ్ళినా మీకు ఎలాంటి డిస్టార్షన్ లేదు. ఇంకా మీరు వీడియోస్ కానివ్వండి, మూవీస్ అవి యూట్యూబ్ పైన 4K HDRలో అట్లా మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు. మీడియా కన్జంప్షన్కి కూడా ఎక్సలెంట్ ఉంది. మెయిన్ ఈ మొబైల్ అసలు గేమర్స్కి అయితే నేను చెప్తున్నా కదా పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే 30,000 లోపు ఇంకా మిడ్ రేంజ్ మొబైల్స్ కూడా ఇవాళ రేపు మొత్తం ఫ్లాగ్షిప్ లాగా పర్ఫార్మెన్స్లు ఇస్తున్నాయి. ఇంకా ఎక్కడనో 1-2 ప్లేసెస్లో తేడా పెట్టేసి ఫ్లాగ్షిప్ మోడల్ డిజైన్ చేస్తున్నారు కానీ మిడ్ రేంజ్లో కూడా ఫ్లాగ్షిప్లు అయిపోయినాయి ఇవాళ రేపు. ఇంకా మీరే చెప్పాలి. ఇవన్నీ కెమెరా శాంపిల్స్ నేను రియర్ కెమెరాతో తీసినా కదా, అసలు డైనమిక్ రేంజ్ కానివ్వండి, దాని డీటెయిల్ అంతా యానలాగ్ లుక్ ఉంది, అంటే ఫిలిం టైప్ లుక్ ఉంది. నాకు యూజువల్లీ మొబైల్ ఫోన్స్లో తీసిన ఫొటోస్ అంతా డిజిటల్ లుక్ ఉంటాయి కదా, అట్లా కాకుండా ఇది కొంచెం సాఫ్టర్ సైడ్ ఉండేసి, అంటే డీటెయిల్ ఉంది కానీ కొంచెం సాఫ్ట్ ఉండేసి, కొంచెం యానలాగ్ ఫిలిం లుక్ ఉండేసి, పాత నా 35mm కెమెరాలో తీస్తే ఎట్లా వచ్చాయో అట్లా వచ్చినాయి. కానీ కలర్ అక్యురసీ, వైట్ బ్యాలెన్స్ అక్యురసీ, ఇంకా ఎక్స్పోజర్, ఇంకా ఇది లో లైటింగ్లో ఇవన్నీ ఇండోర్లో తీసినాయి కొన్ని. అసలు నాయిస్ కూడా పెద్దగా లేదు. ఇది బయట అవుట్డోర్లో తీసింది, స్కైలో డీటెయిల్స్ అవి కూడా. ఇదైతే చాలా లో లైట్లో తీసినాయి ఈ పిక్చర్. ఇంకా ఇక్కడ చూడొచ్చు డీటెయిల్, దాని క్లోజప్, మ్యాక్రో, బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్, న్యాచురల్ ఉంది బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కూడా. ఇది లెన్స్దే, నేను పోర్ట్రేట్ మోడ్ సపరేట్ తీసిన. కలర్స్ చూడండి ఎట్లా ఉన్నాయి, వైబ్రెంట్ కలర్స్ ఉండేసి ఎక్సలెంట్. ఇది మన సబ్స్క్రైబర్ నాకు యాదగిరిగుట్టలో కలిస్తే అక్కడ కూడా తీసిన. ఇది రియర్ కెమెరా శాంపుల్. ఇంకా ఫ్రంట్ సెల్ఫీలో పోర్ట్రేట్ మోడ్లో తీసిన, బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ చూడొచ్చు. నాకైతే ఓకే అనిపించింది, ఇంకా మీరే చెప్పాలి. ఇది అల్ట్రా వైడ్ శాంపుల్. ఇంకా వీడియో అని అంటే ఫ్రంట్ సెల్ఫీ వీడియో అంటే బాగానే ఉంది కానీ 1080లోనే షూట్ చేస్తుంది, అయినా యూజబుల్ వీడియో ఉంది. మీకు స్టెబిలైజేషన్ బాగానే ఉంది. రియర్ కెమెరాకి అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి మీకు ఎక్సలెంట్ వీడియో క్వాలిటీ, అది అంటే యూజబుల్ వీడియో. ఇంకా నాకేమైందంటే పెద్ద పెద్ద కెమెరాలు ప్రొఫెషనల్లీ వాడి నాకు ఒక్కసారి అట్లా అనిపిస్తుంది కానీ ఒక కొత్త యూజర్కి మాత్రం బాగానే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇది రియర్ కెమెరాది డీటెయిల్ అదంతా బాగానే ఉంది. ఇంకోటి స్పెషల్ వీడియో నేను చేసి పెడతా ఎప్పుడన్నా. ఏంటిదంటే ఇందులో అంటే ఎంత కాస్ట్లీ ఫోన్కి వెళ్ళినా కానీ ఎప్పటికీ కూడా ఒక డిజిటల్ మిర్రర్లెస్ కెమెరాలో వచ్చినట్టు వీడియో ఎందుకు రాదనేది అదొక చిన్న ట్రిక్ ఉంటుంది. అది ఏంటిది, దీనికి ఇంకా మిర్రర్లెస్ కెమెరా, DSLR కెమెరాకి వీడియోకి ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తుంది అనేది నేను స్పెషల్ వీడియో చేసి పెడతాను. అది మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉందని ఎవరన్నా కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి, నేను ఆ వీడియో అది కూడా చేసి పెడతాను. ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ అంటే BGMI ఇక్కడ చూస్తున్నారు కదా 90 FPS వరకు. అంటే BGMIలో నేను స్మూత్ గ్రాఫిక్స్, ఎక్స్ట్రీమ్ ప్లస్ ఫ్రేమ్ రేట్ పెడితే 90 FPSలో గేమ్ ప్లే బటర్ మస్కా లాగా మస్తు. అసలు ఫ్రేమ్ డ్రాప్స్ లేవు, ఏం లేవు, పెద్దగా హీటింగ్ ఇష్యూస్ కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే కంటిన్యూగా ఎవ్రీడే మేము అట్లా ఒక 2 గంటలు అట్లా వేరే పిల్లలకి ఇచ్చి కూడా అంత టెస్టింగ్ చేయించినాం. ఎట్లా అనిపిస్తుందంటే అందరు యూజ్ చేసిండ్రు, మా చుట్టుపక్కల ఉన్న కొంతమంది పిల్లలకి ఇచ్చి ఆడమంటే మస్తు ఉంది అంకుల్, జబర్దస్త్ ఉంది ఫోన్. అది అంటే హీటింగ్ కూడా పెద్దగా ఏం అవ్వట్లేదు. జస్ట్ ఆ ఫ్రేమ్ ఉంది కదా బాడీ, అది మెటల్ది, అది కొంచెం మీకు వామ్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా మీకు 43 దాటదు అసలు టెంపరేచర్ BGMIకి. ఎంతసేపు ఆడినా అంతే ఉంది. అంటే సమ్మర్లో చెప్పలేము కానీ ఇప్పుడైతే అంతే 43 ఉంది. అంటే కూలింగ్ ఛాంబర్ది, వేపర్ ఛాంబర్ది, దాని పర్ఫార్మెన్స్ అది బాగుంది, ఎక్సలెంట్. అంటే మీరు ఎన్ని గంటలైనా ఆడొచ్చు. ప్లస్ పెద్ద బ్యాటరీ కదా, 7550 mAhది, మీకు ఏం ఇష్యూ ఉండదు. ఇక్కడ చూడొచ్చు మీరు, మీకు కన్సిస్టెంట్గా 90 FPSలో BGMI ఆడొచ్చు. తర్వాత నేను వేరే గేమ్స్ కూడా అంటే డిఫరెంట్ గేమ్స్ అన్నీ యూజ్ చేసి చూశాను. ఇంకా టెంపరేచర్ అంటే మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో 40-41 అట్లా, 39.3, 40.6 ఇట్లా ఉంది. కొంచెం ఒక ప్లేస్లో అట్లా బ్యాక్ సైడ్ కెమెరా పక్కన అక్కడ మీకు అరౌండ్ 42-42.5 వరకు, అంతే మ్యాక్స్, అంతకంటే ఎక్కువ ఏం వెళ్ళట్లేదు. జెన్షిన్ ఇంపాక్ట్ గేమ్ ఉంది కదా, ఇది వచ్చేసి హై గ్రాఫిక్స్ ప్రిసెట్ పెట్టి ఆడితే మీకు అరౌండ్ 60 FPS ఈజీగా వస్తుంది. ఇక్కడ మీరు సెట్టింగ్స్ అన్నీ చూడొచ్చు. గేమింగ్ అయితే మస్తు మొబైల్ అని చెప్పొచ్చు. గేమింగ్ అని కాదు అసలు, నేను చెప్తున్నా కదా ఆ ప్రైస్ రేంజ్కి స్టార్టింగ్ ప్రైస్ 30,000 లోపు నేను అనుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి అరౌండ్ 32-33,000 ఉంటుంది కావచ్చు. అది లాంచ్ తర్వాత ఇంకా మనకి ఎగ్జాక్ట్ తెలుస్తుంది. కానీ కిల్లర్ లుక్స్ అయితే మీకు లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ ఉంది. ఇది నేను చెప్పాను కదా మ్యాక్స్ 42.5 అట్లా వెళ్తుంది ఒక్కో ప్లేస్లో, అంతే. పెద్ద హీటింగ్ ఇష్యూస్ ఏం లేదు. మస్తు గేమింగ్ మొబైల్, మస్తు బ్యాటరీ లైఫ్, జబర్దస్త్ పెద్ద సైజ్ 6.83 ఇంచెస్ది 1.5K రెజల్యూషన్ ఉన్న డిస్ప్లే ఉండేసి HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ఇంకా మీకు డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అసలు మొబైల్లో ఏం కంప్లైంట్ లేదు. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ పర్ఫార్మెన్స్ మీకు అండర్ 30,000లో అంటే ఇంకేం కావాలి.
మస్తుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇది పోకో F7 5G మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ 2 కలర్స్లో మీకు ఏది నచ్చిందో అది కూడా చెప్పండి. నాకైతే లిమిటెడ్ ఎడిషన్ పిచ్చిగా నచ్చింది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. లైక్స్ అయితే కొట్టేసాను కదా, ఎందుకంటే నేను పోకో C71 ఇస్తా అన్నా కదా. 5000 లైక్స్ దాటిన తర్వాత మన వీడియో పైన నేను ఎవరైనా లక్కీ సబ్స్క్రైబర్ని పిక్ చేసి C71 ఇచ్చేస్తాను. అందుకే ఎంత అయితే అంత షేర్ చేసి లైక్లు కొట్టేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.